హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం నిన్నటి వ్లాగ్లో డిస్కస్ చేసినట్టు నాగపట్నంలో ఉన్నాము. అండ్ ఇంకా మేము రెడీ అయిపోయి జస్ట్ అలా బయటికి వెళ్దాము అండ్ ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ ఏంటి స్పెషల్ అలా చూద్దామని ఇంకా ప్రిపేర్ అయిపోయి సో వి స్టార్టెడ్ ఆ డే. ఇక ఆల్మోస్ట్ ఇట్ వాజ్ అరౌండ్ 10:30 అండ్ ఇక్కడ మేము దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, అంటే లైక్ టు హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్. బట్ బై ద టైమ్ వీ రీచ్ ఇక బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. అండ్ సో మేము జస్ట్ అలా ఈ రిసార్ట్ కమ్ రెస్టారెంట్ చాలా బాగా అనిపించింది. అంటే ఇక్కడ అంతా కూడా ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈ డిస్ప్లేలో ఈ ప్యారెట్స్, అక్కడ చిన్న చిన్న ప్లాంట్స్, చిన్న పాండ్ ఉంది, అంటే లైక్ దేర్ ఆర్ ఫిషెస్ ఇన్ దాట్. ఇవన్నీ కూడా పిల్లలు బాగా అట్రాక్ట్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ మర్చిపోయి ఆ తర్వాత ఇవన్నీ చూడడము క్యాప్చర్ చేయడంలోనే ఇన్వాల్వ్ అయిపోయారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, నెక్స్ట్ ఇక్కడ చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అని అంటే ఈ బుడ్డమ్మాయి. సో ఈ బుడ్డి పాప ఏంటంటే చాలా క్యూట్గా భలే అందంగా ఎంజాయ్ చేస్తూ ఉంది. అండ్ ఈ అమ్మాయిని చూడంగానే నాకైతే భలే అనిపించింది. అండ్ అలా నేను తీసుకొని ఫోటో పోజ్ ఇవ్వగానే కూడా లైక్ షీ వాజ్ ఆల్మోస్ట్ రెడీ. అండ్ అంతే యాక్టివ్గా ఉంది తను. నేను ఏది మాట్లాడినా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోతుంది, లైక్ ఆస్కింగ్ వాట్ ఈస్ దిస్, డూ యూ వాంట్ టు క్యాచ్ ఇట్, ఇవి ఏమన్నా కానీ అమ్మాయి టకటకా టకటకా ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటే భలే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంకా మనము మళ్ళీ బయటికి వచ్చేసి అలా చర్చ్ వ్యూ, అంటే ఇక్కడ ఈ చర్చ్ ఏంటంటే ఈ చర్చ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. లైక్ నేను చిన్నప్పటి నుండి లైక్ ఫ్రమ్ మై కేజీ టు ఆల్మోస్ట్ లైక్ 15 years ఐ స్పెంట్ ఇన్ ద కాన్వెంట్. అంటే నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ మిషనరీ స్కూల్స్లో కాన్వెంట్లో జరిగింది కాబట్టి అక్కడ ప్రతి ఒక్కటి నేను విన్నది ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ టు దిస్. అంటే మా ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్న లైక్ సిస్టర్స్ కానీ టీచర్స్ కానీ బాగా చెప్పేవాళ్ళు అనమాట. మనము ఎలా మనకి పుణ్యక్షేత్రాలు ఉంటాయో అలాగే క్రిస్టియన్స్కి కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్, లైక్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. సో ఇక్కడ ఇంత ఫేమస్ నాట్ ఓన్లీ నేషనలీ బట్ ఇంటర్నేషనలీ. సో ఇక్కడ ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ మదర్ మేరీ. అండ్ చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా నాకు ఒక్కసారి నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చేసాయి. అంటే స్కూల్లో మేము వెళ్ళే ప్రేయర్స్కి, ఆ తర్వాత మాకు లైక్ వాళ్ళ స్కూల్లో నేర్పించిన లైక్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ కానీ, అండ్ ఆ తర్వాత మేము వింటూ వచ్చింది అంటే లైక్ ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుంది ఏంటి అంటే మనం జనరల్గా మనకి చాలా కూడా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఉంటాయి. అండ్ యాజ్ హిందూస్ మనము ఓవరాల్గా చాలా చెప్పగలుగుతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టియానిటీ లైక్ దే హ్యావ్ వెరీ ఫ్యూ. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మెయిన్ చర్చ్ వాళ్ళకి. అండ్ ఈ విషయం వచ్చేసి మా ఫ్రెండ్స్ బాగా షేర్ చేసేవాళ్ళనమాట. మేము వెళ్ళినప్పుడు ఇలా చూసాము, అలా చేసాము, అలా ఎంజాయ్ చేసాము, ఇలా ఉంటుంది అక్కడ ఇలా ఇలా అంటే మనకు అది చాలా డిఫరెంట్గా అనిపించి లైక్ ఐ వుడ్ లిసన్ టు దెమ్. బట్ ఇప్పుడు అవన్నీ కూడా నేను లైవ్గా చూడడం అనేది నాకు జస్ట్ వాళ్ళందరూ గుర్తుకొచ్చేసారు ఒకేసారి. అండ్ ఇలా చూస్తూ ఉండిపోయాను. అండ్ ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ లైక్ దే హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ చర్చ్, అంటే ఒకటి కాదు ఇక్కడ 3-4 ఉన్నాయి. సో ఫస్ట్ మేము వచ్చేసి ఒక నార్మల్ వేరే చర్చ్కి వెళ్ళాము, ఆ తర్వాత మెయిన్ చర్చ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇక్కడ చూస్తూ ఉంటే ఏంటంటే ఎవరి నమ్మకాల ప్రకారము ఎవరి భక్తి ప్రకారం వాళ్ళు అలా వర్షిప్ చేస్తున్నారు. నేనైతే జస్ట్ అలా వెళ్ళి ఒకసారి అంతా లైక్ చూడాలి అని అనిపించింది కాబట్టి నేను వెళ్ళాను, నేను చూశాను. బట్ స్టిల్ నాకు ఇక్కడ ఏంటి ఈ ట్రెడిషన్, ఈ కల్చర్ ఇవన్నీ కూడా చూడాలని చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో యాక్సెప్టెడ్. అండ్ అందుకనే నేను వెళ్ళి ఇవన్నీ కూడా హ్యాపీగా అలా చూసి వచ్చేసాను. సో ఇక్కడ నుండి ఇంకా ఇది నెక్స్ట్ ఐ థింక్ దిస్ ఇస్ ద మెయిన్ చర్చ్, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ జస్ట్ మేము అలా విజిట్ చేసాము ఎందుకంటే అన్నిటికన్నా పెద్దగా ఇదే అనిపించింది. సో నేను ఇంకా ఇది మెయిన్ చర్చ్ అని ఫీల్ అవుతున్నాను. అండ్ బై ద టైమ్ ఈవెంట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ లంచ్ టైమ్ అండ్ చర్చ్ క్లోజ్ చేశారు. బట్ జస్ట్ అలా వెళ్ళి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసి మేము లంచ్ అది కంప్లీట్ చేసుకొని ఇంకొద్దిసేపు అలా మేము అదంతా కూడా ఇంతకుముందు వెళ్ళిన రిసార్టే కదా, నేను చెప్పాను మీకు చేపలు అవన్నీ ఉన్నాయని. సో పిల్లలు కొద్దిసేపు ఎంజాయ్ చేశారు. అండ్ మా డింపు మాత్రము ఇంకా అక్కడ వర్షం పడుతూ ఉండగానే ఆ చేపలతో ఆడుతూ ఆల్మోస్ట్ ఐ థింక్ 5 to 10 గప్పీ ఫిషెస్ అనేది వాడు కలెక్ట్ చేసేసుకున్నాడు. అంటే అక్కడ వాళ్ళు ఏమంటారు అనే వాడికి భయం ఉంది. బట్ స్టిల్ సమ్హౌ హీ మేనేజ్డ్. అండ్ ఆ తర్వాత ఇంకా నేనే తీసుకొచ్చేసాను అవన్నీ కూడా, వాడు బాటిల్లో వేసి పెట్టాడు. అండ్ ఐ జస్ట్ అక్కడ నుండి తీసి కార్లో పెట్టుకొని వచ్చేసాము మేము.
అండ్ ఏంటంటే పిల్లలకు అదో సరదా, అంటే మనం ఎన్ని కొనిచ్చినా ఏం చేసినా ఎన్ని తెచ్చిపెట్టినా బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి చిన్న చిన్న అల్లర్లు చేస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అండ్ వాళ్ళకి అదొక చిన్న హ్యాపీనెస్. సో ఇంకా నేను అది అన్స్టాపబుల్ అన్నట్టు అనిపించింది. అండ్ ఫైనల్గా వాడు ఇంకా 10 ఫిషెస్ అనేది తీసేసుకున్నాడు. అండ్ అక్కడ నుండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే అక్కడ వాళ్ళ మెయింటెనెన్స్ అది కూడా అంతే నీట్గా అంతే ఎలిగెంట్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఇదంతా కూడా ఏంటంటే జస్ట్ మనకు అదొక టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ అదంతా కూడా కొద్దిసేపటి వరకే. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వచ్చినందుకు ఇదంతా కూడా ఒక సార్ట్ ఆఫ్ రిలాక్సేషనే. అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అంటే పెద్దవాళ్ళం ఏంటి జస్ట్ చూస్తాము అనుకుంటాం, బట్ వీ డోంట్ ఇన్వాల్వ్ అవర్ సెల్ఫ్ సో మచ్. బట్ పిల్లలకి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్లీ కల్చర్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయి కాబట్టి దే స్టార్ట్ ఎంజాయింగ్ ఫర్ దెమ్ సెల్ఫ్. సో ఇలా నెక్స్ట్ ఇంకా చర్చ్ టైం అయిపోయింది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ మెయిన్ చర్చ్ వైపు వచ్చేసాము. ఎంత పెద్దగా ఉందంటే ఇట్స్ కవరింగ్ ఆల్మోస్ట్ హ్యూజ్ ఏరియా. అండ్ ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది. అంటే చాలా ప్లెజెంట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. అంటే ఇక్కడ ఏం కూడా అంత క్లమ్జీగా అది లేకుండా ఇట్ వాజ్ ఓపెన్ ఫర్ ఆల్. సో ఇక లోపలికి వెళ్ళడానికి నేను ఇంకా వి వర్ రెడీ టు గో. అండ్ ఇది ఇంకా ఎంట్రన్స్ వచ్చేసి అందరూ కూడా చాలా ఫుల్ అయ్యి ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. బట్ స్టిల్ సమ్హౌ అక్కడ నో ఫోటోగ్రఫీ వీడియోస్ ఇవన్నీ కూడా బోర్డు పెట్టారు నో కెమెరాస్ అని. బట్ స్టిల్ చాలామంది ఇక్కడ వీడియోస్ తీస్తున్నారు. సో అలా కొంచెం ధైర్యం చేసుకొని నేను కూడా జస్ట్ క్యాప్చర్ చేద్దాం అన్నట్టు చూశాను. అండ్ ఐ ట్రైడ్ అండ్ నాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు. అండ్ హోప్ఫుల్లీ నో బడీ స్టాప్ మీ. అండ్ ఇలా ఇదంతా కూడా లోపల వ్యూ అంటే చాలా బాగుంది. అంటే ఇది చర్చ్ అంతా కూడా ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మనం రెగ్యులర్గా మన ఏరియాస్లో ఉండేది కొంచెం సింపుల్గా డీసెంట్గా అలా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటో చాలా కలర్ఫుల్గా అనిపించింది. అండ్ ఆ తర్వాత జస్ట్ అలా మేము చర్చ్ లోపలికి వెళ్ళాము అంతా చూసుకొని ఆ తర్వాత ఇంకా మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ చాలా వర్షం పడుతుంది అండ్ ఇది ఆల్మోస్ట్ సీ కోస్ట్ కాబట్టి కొంచెం వెదర్ అంతా కూడా మాకు డిఫరెంట్ అనిపించింది. సో ఇమీడియట్గా ఏంటంటే అక్కడ నుండి మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుండి మా జర్నీ మేము మదురైకి స్టార్ట్ చేసాము. అండ్ అలా వెళ్తూ ఉండగా ఏంటంటే ఆల్మోస్ట్ మేము ఇంకా మాకు చీకటి పడ్డది. అంటే మేము అరౌండ్ 3:30కి స్టార్ట్ అయ్యాము. బట్ బై 7:30 ఇంకా ఆల్మోస్ట్ మేము మదురై రీచ్ అయిపోతున్నాము. అండ్ మా నెక్స్ట్ డెస్టినేషన్ మధుర మీనాక్షి టెంపుల్. సో నాకు తెలిసి ఏంటంటే మీ అందరికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆల్రెడీ మా హస్బెండ్ కనుక్కున్నారు. మధుర మీనాక్షి టెంపుల్లో కెమెరాస్ ఫోన్స్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. బట్ జస్ట్ ఏంటంటే మేము ఇంకా అలా వెళ్ళి జస్ట్ చూసి రావడం. సో దిస్ ఇస్ ఆ నాగపట్నం వ్లాగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నాగపట్నం అట్ ద బీచ్ అంటే ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది కంప్లీట్గా అందులో పోస్ట్ చేస్తాను. హోప్ యు లైక్డ్ ఇట్. స్టే ట్యూన్డ్. ఇంతే కాదు ఇంకా చాలా ఉన్నాయి.